సినిమా ప్రపంచంలో స్త్రీలకి కొంత ప్రాధాన్యత తక్కువ ఉన్న ఒక బాలనటిగా, ఒక హీరోయిన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా తనకి తాను సాటి లేదనిపించుకున్నారు అరుదైన నటీమణుల్లో రోజారమణి గారు. అయితే ఈరోజు నేను నా సినిమా ఈ కార్యక్రమంలో రోజారమణి గారి అంతరంగంలోని ఉన్న విశేషాలని మనం తెలుసుకుందాం. నమస్కారం రోజారమణి గారు. నమస్తే అండి. ఈరోజు నేను నా సినిమా మా వనిత ఈ కార్యక్రమంలో మీ ద్వారా సినిమా గురించి, మీ ఎక్స్పీరియన్సెస్ సినిమాలోని తెలుసుకోవాలని మా ప్రేక్షకులు మేము కూడా చాలా అంటే క్యూరియస్గా ఉన్నాం. ఎందుకంటే మీరు ఎన్నోసార్లు కొన్ని వేల ఇంటర్వ్యూల్లో ఈ 30 ఏళ్లలో మీ సినిమా సర్వీస్లో ఇచ్చారు. కానీ మీరు చెప్పే ప్రతిదీ కూడా మాకు ఒక వచ్చే జనరేషన్కి ఒక మంచి మెసేజ్లా ఉంటుంది. కాబట్టి మీకు చర్వణం అయినా మాకు చాలా కొత్తదనంగానే ఉంటాయి ఎప్పుడు మీ జీవిత విశేషాలు తెలుసుకోవాలి. రోజారమణి గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు లాంటి ఒక మహోన్నత వ్యక్తి మీకు ఆ సినిమా సక్సెస్ వల్ల మీకు ఆయన కలవడం జరిగింది. అయితే సినిమా ఇంత సక్సెస్ అయిన తర్వాత మీ లైఫ్లో ఏమన్నా మార్పులు వచ్చాయా? అంటే మళ్ళీ ప్రొడ్యూసర్స్ అడగడము, క్యారెక్టర్స్ అడగడం? ప్రహ్లాద చేస్తున్నప్పుడే చైల్డ్ క్యారెక్టర్ చాలా మంది అడిగారట నాన్నగారిని వచ్చి వాళ్ళని. కానీ 1 year ఏ పిక్చర్ చేయకూడదని, చేయలేము. ఈ 1 year కాదు నేను చెప్పేది, నెక్స్ట్ ఆ 1 year చేయదని చెప్పి అగ్రిమెంట్ ఉంది. ఓకే. ప్లస్ మనం చేయలేము కూడా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఆ మేకప్ వేసుకుని మళ్ళీ ఇంకో షూటింగ్ వెళ్ళడం అంటే మనకి మైండ్ డైవర్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ అలాగే రోజు ఆ ఇదిలో ఉండాలి. సో తర్వాత నాకు చాలా ఫిలిమ్స్, నేను ప్రహ్లాద్ తర్వాత చాలా ఫిలిమ్స్ చేశాను. తమిళ్లో నేను దగ్గర ఒక 30 ఫిలిమ్స్ చేశాను. అందులో నాకు మెయిన్ ఏంటంటే శివాజీ గణేషన్ గారితో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ వచ్చింది చిన్నప్పుడు, బాలనటిగా. ఆయనతో ఇరుమలర్గల్, ఎంతంబి, ఎంగమామ, విளையாட்டு పిళ్ళ, ఇలాగా అన్నీ సూపర్ హిట్ ఫిలిమ్స్ అయినవి. 6 ఫిలిమ్స్ ఎన్నో చేశాను ఆయనతో. అలాగే నేను మరి మలయాళం చేశాను, కన్నడం చేశాను, హిందీ చేశాను, తెలుగు చేశాను, అన్ని చైల్డ్ ఆర్టిస్ట్. ఇన్ని భాషలు మీకు ఇబ్బంది కాలేదు? లేదు, తెలుగు నా మొదట. తమిళ్ నాకు చెన్నైలో ఉన్నాను. హిందీ నాకు ఈ పిక్చర్ జరుగుతున్న ట్యూషన్ ఉండేది కొంచెం, హిందీ కూడా చేశాను ప్రహ్లాద. సో డైలాగ్స్ వరకు ఐ కెన్ మేనేజ్ చెప్పేసేదాన్ని. మళ్ళీ అన్ని ఎప్పుడు ఏది డబ్బింగ్ లేదు నాకు. మీరే ప్రహ్లాద కూడా నాకు తమిళ్ హిందీ నా చేత చెప్పించారు. ఓకే, నేనే చెప్పాను. సో ఈ సిస్టమ్ మొత్తంలోని ఇంత బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు ఒక బాలనటిగా. మీరు ఎప్పుడైనా ఎడ్యుకేషన్ అది మరి ఎలా మేనేజ్ చేశారు? ఎడ్యుకేషన్ మోస్ట్లీ నేను మిస్ అయిపోయాను, మొత్తం మిస్ అయిపోయాను. ఎందుకంటే నేను 5 years అప్పుడే నేను మరి స్కూల్కి వెళ్ళాల్సిన వయసు. ఆ ట్యూషన్స్తోనే నేను నా లైఫ్లో నేను స్కూల్కి వెళ్ళలేదు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అడగచ్చా? నేను స్కూల్కే వెళ్ళలేదు. అంటే ప్రైవేట్గా కూడా కట్టలేదు? ప్రైవేట్గా అంటే ఇంతే, ఇలా చదువుకోవడం, జనరల్ నాలెడ్జ్లా చదువుకోవడమే. ఇంకా నేను 10th రాయాలి, లేకపోతే ఇంటర్ రాయాలి, ఆ థాట్ కూడా నాకు టైం లేదు, వెనక్కి తిరిగి చూడలేదు. నేను 1966 నుంచి నేను మ్యారేజ్ వరకు నాకు టైం లేదు, అసలు దాని గురించి థింక్ చేసేంత టైం లేదు. కానీ నిజంగా అదృష్టవంతులండి. అంటే చదవాలి అనుకుంటే నేను ఇది మిస్ అయిపోతాను. అంటే ఏదో ఒకటే నాకు లైఫ్లో, ఇది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అదే నా జీవితం. ఇంకా అది ఒకరోజు షూటింగ్ లేకపోతే ఏడ్ చేస్తాను, అంత బాధ వచ్చేస్తుంది అన్నమాట నాకు. ఓకే, ఈ బాలనటిగా తర్వాత హీరోయిన్గా నెక్స్ట్ స్టెప్ మీరు హీరోయిన్గానే ఎంటర్ అయ్యారు. అయితే ఈ గ్యాప్ మధ్యలో కొంత ఉంటుంది వయసు పరంగా కూడా. ఆ గ్యాప్లోని ఎలా మేనేజ్ చేశారు? అసలు ఆ గ్యాప్ రాలేదు. వచ్చింది ఎప్పుడు 11 years తర్వాత, 11 years to 12 years అప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక 2-3 సినిమాలు ఫినిష్ అయిపోయినాయి. అప్పుడు నాన్నగారు ఫస్ట్ టైం నాతో మాట్లాడారు. అప్పటి వరకు పాపం ఆయన షూటింగ్స్కి అవన్నీ అరేంజ్ చేయడం, చూసుకోవడం అన్నీ అయినాయి. అప్పుడు మాత్రం ఒకరోజు కూర్చోబెట్టి చాలా నిదానంగా చెప్పారనమాట. ఆయన కొంచెం కోపం ఎక్కువే, కానీ ఆ విషయం మాత్రం చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఎటు కాని వయసు, నువ్వు బేబీగా చేయలేవు, అలాగని హీరోయిన్గాను చేయలేవు. సో ఆటోమేటిక్గా నీకు ఒక 5-6 ఏళ్ళు గ్యాప్ వచ్చేస్తుంది, లైఫ్ వేస్ట్ అవుతుంది. ఆ తర్వాత నీకు సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యి కంటిన్యూ అయితే ఒక లైఫ్, లేదు అంటే ఏం చేస్తావు? సో మీ సిస్టర్ లాగా పెళ్లి చేసుకుని 16 ఏళ్ళకే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది మీ అక్క. అలాగే నీకు కూడా ఇప్పుడు 11-12 ఈ 3 years నీకేంటంటే బాగా నేను ట్యూషన్స్ పెట్టి నీకు ఎడ్యుకేషన్ చేయించి, నేనేదో పరీక్ష కట్టించి ఏదో చేసి ఒక మినిమం చదువు, డిగ్రీలు అయితే అవ్వవు, ఒక మినిమం చదువు నీకు చేయించేసి
నీకు ఒక 17 అలా 18 రాగానే మ్యారేజ్ చేసేస్తాను. ఇంకా సినిమాలో చూపిస్తారు చూడండి, పక్షులు ఆగిపోయినట్టు, గాలి ఆకాశం ఆగిపోయేది, ప్రపంచం ఆగిపోయింది. అలాగా ఫ్రీజ్ అయిపోయింది నాకు లైఫ్ అసలు. ఒకసారి ఏంటిది పిక్చర్లు మానేయాలా, ఏం చేస్తాం, పెళ్లి చేసేసుకోవాలి అక్కయ్యలాగా. నాకు అసలు ఆ థాట్ లేదు అసలు. సరే ఏం చేయాలో తెలియక లోపల ఏడ్చి ఎదురు చెప్పడానికి అంత ధైర్యం లేదు నాన్నగారికి. సరే ఇంకే వేరే ఆలోచన కూడా లేదు, ఏం చేయగలం అనేది వేరే థాటు లేదు, తెలియదు నాకు ఏం చేయాలో కూడా. సరే వదిలేసాను. వదిలేస్తే ఇది కూడా నాకు భగవంతుడు ఇచ్చిన వరమే. ఎక్కడో ఒక మలయాళం జర్నలిస్ట్ ఒక ఆయన, నాన్నగారు ఫ్రెండ్, ఆయన ఈ విషయం జరిగిన ఒక నెలనాళ్ళ తర్వాత వచ్చాడు ఇంటికి. వచ్చి సార్ పాప ఎంత వయసు సార్ అని అడుగుతున్నాడు. అంటే 12-13 వచ్చి, కరెక్ట్ ఏజ్. ఒక మలయాళం పిక్చర్ చెంబరత్తి అని ఒకటి తీస్తున్నారు, వాళ్ళు నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు అందులో, ఎవరైనా తెలుగు అమ్మాయినా పర్లేదు, తమిళ అమ్మాయినా, ఒక 13 ఏళ్ళ అమ్మాయి హీరోయిన్గా కావాలట వాళ్ళకి, చాలా ఫ్రెష్గా వాళ్ళకి మలయాళంలో కావాలి. నేను మలయాళంలో చిన్నప్పుడు ఒక పిక్చర్ చేశాను, పూంబాట అని, నేను శ్రీదేవి కలిసి. అప్పుడు 9 years అలా ఉంటుంది నాకు. అది మర్చిపోయారు జనం, అసలు గుర్తే లేదు. అంటే మరి మలయాళం చేసింది కదా పాప, నేను ఈ పాపను గుర్తుపెట్టుకుని చెప్పాను. అంటే ఫస్ట్ నాన్నగారు ఏమన్నారంటే మలయాళం పిక్చర్లు అయితే వద్దన్నారు. అప్పుడు దోస్ డేస్ కొంచెం నెగిటివ్ ఇది మలయాళం మనకి. సో అయ్యొద్దయ్యా బాబు, అందులో 13 ఏళ్ళకి హీరోయిన్ ఏంటి అలా ఇలా అంటే, లేదు సార్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వెరీ బిగ్ షాట్స్ వాళ్ళు, మీరు ఒకసారి మాట్లాడండి, మీకు ఇష్టమైతేనే ఇవ్వండి అని అలా చెప్పి వెళ్ళాడు. నెక్స్ట్ డే తీసుకొచ్చాడు. పిఎన్ మేనన్ అని ఒక డైరెక్టర్, ఎస్కే నాయర్ అని ప్రొడ్యూసర్, సంతోష్ శివన్ ఇప్పుడు కెమెరామెన్, వాళ్ళ ఫాదరు స్టిల్ కెమెరామెన్ ఆయన, వీళ్ళు ముగ్గురు వచ్చారు ఇంటికి. వస్తే మాట్లాడి అన్నీ మాట్లాడి, నాకేంటంటే అది ఏం పిక్చరో ఏంటో ఒకటి చేసేస్తే గ్యాప్ మీ ప్రాబ్లంలో గ్యాప్ ఎలా ఫిల్అప్ చేయాలి అంత ఏడ్చాను అనమాట నాన్నగారికి చెప్పలేక మానేయాలని. ఏదో ఒకటి తీరా చూస్తే వాళ్ళు కూర్చోబెట్టి క్యారెక్టర్ చెప్పారు. క్యారెక్టర్ చెప్పగానే డిసప్పాయింట్ అయిపోయారు. ఏంటంటే మనకి హీరోయిన్ అనగానే సావిత్రి గారు, జమున గారు, అంజలి గారు చాలా గ్లామరస్ హీరోయిన్స్, మేకప్లు, డ్రెస్సులు, చీరలు గీరలు. ఇది చూస్తే చిరిగిపోయిన పంచి కట్టుకుని ఒక జాకెట్ వేసుకుని మళ్ళీ మేకప్ కూడా నాకు డీగ్లామరస్ చేయాలట, ఫేస్ని చేసి తల దూకోకూడదు, అలాగా అంత న్యాచురల్గా మేము తీస్తున్నాం. ఏంటి అసలు హీరోయిన్గా అంటే మన ఇమాజినేషనే వేరు. కానీ ఇప్పుడు వద్దంటే ఈ సినిమా వదిలేయాలి, వదిలేస్తే నాకు కంటిన్యూషన్ లేదు. ఇంకా తెలుగులో అది, తమిళ్లో ఆఫర్స్ లేవు, ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిది. ఏదో ఒకటి చేసేద్దాం అని చెప్పి ఒప్పేసుకుని నాన్నగారు అన్నీ మాట్లాడారు. హీరో ఎవరండి సినిమాలో? కొత్త వాళ్ళు కొత్త హీరో, నేను కొత్త హీరోయిన్. మధు గారని మలయాళం టాప్ మోస్ట్, ఆయన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంతే. ఆయన ఏదో మాకు కొంచెం అంత తెలుసు అంతే, ఆ పేరు విన్నాం, శివాజీ గారి లాగా అక్కడ ఏదో పెద్ద పేరు. సరే ఏదో ఒకటి కేరళ త్రివేంద్రం తీసుకెళ్లారు, ఏదో ఒకటి చేసేసి గ్యాప్ లేకుండా చేసేయాలి. అయితే ఆ ఫస్ట్ డే షూటింగే ఏడుపు వచ్చేసింది నాకు. ఒక చిరిగిపోయిన పంచి, ఒక చిరిగిపోయిన జాకెట్ తీసుకొచ్చి వేసుకోమన్నారు. మొహం ఏమో బాగా కలర్గా ఉంది, పాప వద్దు ఇంత కలర్ ఉండకూడదు, సర్వెంట్ చాలా లో ఇదిలో ఉండాలని చెప్పి అంబర్ ప్యాన్ కేక్ అట్ట తీసుకొచ్చి పూసేశారు, బ్లాక్ చేసేసారు. ఇదంతా మొహం అంతా చేసి జుట్టు దువ్వుకోవద్దని రాత్రి చెప్పేశారు. జుట్టు దువ్వుకోవద్దు, నల్లమ్మ కప్పేసి ఈ చిరిగిపోయిన పంచి ఏంటి, జాకెట్ ఏంటి, హీరోయిన్ ఏంటి, అసలు ఎవరు చూస్తారు. సరే ఏదో ఒకటి మనం షూటింగ్ చేసి వెళ్ళిపోతే పోతుంది చెప్పి 2-3 రోజులు షూటింగ్ చాలా నిజంగా బాధపడుతూనే యాక్ట్ చేశాను లోపల, ఏంటి క్యారెక్టర్ని. ఆ 4 రోజులు చేసేటప్పటికి ఆ క్యారెక్టర్లో ఏదో ఒక తెలియని ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. ఆ క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్, చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మధ్యలో చంపేస్తారు. సో ఆ అమ్మాయి అదొక ఆవిలా తయారయ్యే వస్తుంది ఆ అమ్మాయి. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అది చాలా సింపతి రోల్ అనమాట. అలా చేసేటప్పటికి నాకు ఏదో తెలియని ఇంట్రెస్ట్, నిజంగానే మనం అలా ఇన్వాల్వ్ అయిపోయి న్యాచురల్గా వాళ్ళు చెప్పిన దానికంటే మనం న్యాచురల్గా మేకప్ లేకుండా తల దూకోకుండా అలా వెళ్ళి చేశాను. కానీ మనసులో మాత్రం ఈ పిక్చర్ ఎవరు చూస్తారు, 2 రోజులు కూడా ఆడదు, ఎందుకు మనం చేసినా చేయకపోయినా ఒకటే, సరే ఏదో ఒకటి మనకైతే గ్యాప్ లేదు కదా ఇలా అనుకుని వచ్చేసాం. అయిపోయింది పిక్చర్ షెడ్యూల్, ఒకటే షెడ్యూల్ 1 month అయిపోయింది, వచ్చేసాం. ఏ జర్నలిస్ట్ అయితే నన్ను క్యారెక్టర్ అడిగి ఇంట్రడ్యూస్ చేశాడో ఆయన బొకే పట్టుకుని వచ్చాడు. అమ్మ ఇది ఒక ట్రెండ్ సెట్టర్, రికార్డ్ బదులు కొట్టేస్తుంది ఈ పిక్చరు, అసలు నిజంగానే చెంబరత్తి అని ఆ పిక్చరు ఒక రికార్డ్ కేరళలో. అసలు ఎక్కడ చూసినా స్టూడెంట్లే పిక్చర్ అంతానే.
నా పేరు మార్చారు వాళ్ళు. నా పేరు తెలుగు పేరులాగా ఉంది, మలయాళం అమ్మాయిలాగే ఉండాలని శోభన అని పెట్టారు. ఏదోటి చేసుకొని మనకు సినిమా వస్తే చాలు అన్నట్టు అది కూడా ఓకే చేస్తే అప్పుడు కంటిన్యూగా ఆ పిక్చర్ రికార్డ్ బ్రేక్ హిట్ అవ్వడం. 25 ఫిలిమ్స్ చేశారా? 25 ఫిలిమ్స్ అంటే 10 సినిమాలు ఒకేసారి వచ్చినాయి. నాకు తినడానికి కూడా టైం లేదు. అసలు మీకు ఇంకా ఆలోచించుకోవడానికి టైం ఉండేది కాదు. ఆలోచన కాదు, ఒక రోజు గ్యాప్ దొరికితే బాగుండు. కేరళ షూటింగ్, ఇక్కడికి రావడం, కేరళ వెళ్ళడం, కేరళ ఫ్లైట్ ఎక్కడం దిగడం, ఆ మలయాళం అన్నీ 25 సినిమాలు కంటిన్యూగా చేశాను. ఏ హీరోలు అండి? మలయాళీ ఆల్మోస్ట్ అందరూ యంగ్ హీరోలు. నేను చాలా యంగ్ కదా. అది కాకుండా ఆ ఇయర్ నాకు ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది ఈ సినిమాకి. అందరూ అప్పుడు ఈ ఫంక్షన్కి ఏమో క్రికెట్ జరుగుతుంది బాంబేలో. సునీల్ గవాస్కర్, వడేకర్ వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు వాళ్ళందరినీ ఫిలింఫేర్ వాళ్ళు పిలిచి ఇన్వైట్ చేశారు. వాళ్ళు ఒక్కొక్కరి చేత ఒక్కొక్కరికి అవార్డు ఇప్పిస్తున్నారు. నాకు వడేకర్ ఇచ్చారు అవార్డు. ఓకే, మొత్తం హాల్ అంతా నించుని పోయారు. అంటే ఇంత యంగెస్ట్ గర్ల్కి హీరోయిన్గా అవార్డు వచ్చిందని 13 ఇయర్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేసి 13 ఇయర్స్లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటున్నారు. నూతన్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. సో నేను ఒక్కదాన్నే 12-13 ఏళ్ల పిల్లని హీరోయిన్గా బెస్ట్ యాక్ట్రెస్ తీసుకున్నాను. సో వాళ్ళంతా స్టాండింగ్ ఇచ్చేసి క్లాప్స్ కొట్టి ఇచ్చారు అవార్డు. సో ఈ మధ్యలో మీకు తెలుగు సినిమాలు ఎక్కడ ఆఫర్ రాలేదా? మలయాళంలో ఇదే పిక్చరు కన్యవయసు తెలుగులో, ఓకే అదే పిక్చరు పర్వకాలం తమిళ్లో కంటిన్యూ. అలా కన్యవయసు ఎట్లా రన్ అయిందండి తెలుగులో? కన్యవయసు హిట్టే కదా. ఇట్ వాజ్ ఎ హిట్. పాట కూడా రికార్డ్ బ్రేక్ హిట్. మన ఏ దివిలో విరిసిన పారిజాతం. ఎక్స్ట్రాడినరీ సాంగ్.